మనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి ఈరోజు ఎస్టీపీలు సందర్శించారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇవన్నీ మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ చేసిందని ఇలా చెప్పడం జరిగింది. అలాగే పేదల పక్షాలు నిలబడి పోరాడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మూసీ ప్రక్షాళన మూసీ బ్యూటిఫికేషన్ ఒక ఇల్లు కూలగొట్టకుండా చేద్దామని మేము ఆలోచన చేసినాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కొన్ని అపార్ట్మెంట్స్కి కూలగొడుతుంది, పేద ప్రజలకు నీడ లేకుండా చేస్తుంది. కాబట్టి దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. మూసీ ప్రక్షాళన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైపోయింది. కానీ ఈరోజు ఏదైతే పేదల పక్షాన నిలబడి పోరాడదాం అనుకుంటున్నామో దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు తప్పు పడుతుండ్రు. మేము అభివృద్ధి నిరోధకులమంట, మూసీకి వ్యతిరేకమంట. ఎప్పుడో మా హయాంలో ప్రారంభమైన మూసీ ప్రక్షాళన కార్యక్రమం కానే కాదంట. అందుకోసం ప్రజలకు మూసీని మొత్తం ఆక్రమించింది మీరే, అడ్డగోలు అనుమతులు ఇచ్చి మూసీని మొత్తం ఆక్రమించడానికి సహకరించిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చాలా పొరపాటు, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవ్వరు ఆక్రమించింది లేదు. మూసీ నదీ గర్భంలో కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ విషయం ఆయనకు తెలియదు. ఆ పట్టా ల్యాండ్లను చాలామంది కాలక్రమేణా అమ్ముకున్నారు వాళ్ళ అవసరాల గురించి. మూసీ నదికి ఒడ్డుకుండడం వల్ల ఎక్కువ ధర బలకలే, ఎందుకంటే దుర్గంధపూరితమైన వాసన. కాబట్టి 50 గదాలు 60 గదాలు 100 గదాలు పేద ప్రజలు కొనుక్కున్న వాటికి ఇలా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిండ్రు, కట్టుకున్నారు, ఇలా ట్యాక్స్ కడుతున్నారు, అంతే కడుతున్నారు. వాళ్ళని కూలగొడతా అంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారు ఆ సంగతి గ్రహించమని చెప్పి కోరుతున్నాం మేము. కానీ ఆయన వినిపించుకున్న స్టేజ్లో లేడు. గతంలో మీరు మూసీ డెవలప్మెంట్ చైర్మన్ కూడా పనిచేశారు. అప్పుడు మీరు 16,000 కోట్లతో మొత్తం మూసీ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడేమో మరి ప్రభుత్వం 1,50,000 కోట్లు అని చెప్పేసి గడికోసారి లెక్క బడ్జెట్ మారుస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? అదే దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మూసీ ప్రక్షాళన పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమం చేయబోతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాము. పేద ప్రజలకు కూడా ఇల్లు గులగొట్టకుండా మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికే మేము వీళ్ళకి అండగా ఉంటాం, వ్యతిరేకిస్తున్నాం. మూసీ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకిస్తలేము. అంటే నష్టపరిహారం ఎంత అంటే అంత కోరుతాం. ఆ నష్టపరిహారం సంబంధించి ఎంత అంటే అంత వాళ్ళకు బాధితులకు ఇస్తాం. బాధితులు ఎవరు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు, వాళ్ళను రెచ్చగొట్టొద్దు, వాళ్ళు మీరు రెచ్చిపోతే రెచ్చగొట్టద్దని చెప్పేసి కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. విభజించి పాలించని చెప్పేసి ప్రభుత్వం ఆ కుట్ర మంతుంది. మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాం, మీకు ఎక్కువ ఇస్తాం పైసలు అని చెప్పేసి కొంతమందికి రాయబారాలు పంపిస్తుంది. కానీ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో మీ పోరాటం? ఎట్లా ఉండబోతుంది? దాదాపు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాడుతున్న పరిస్థితి, మీ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇల్లు కూడా కూలగొట్టిన పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా తీవ్రతరం చేస్తాము, గట్టిగా పోరాడతాం. ఖచ్చితంగా గతంలో నేను పనిచేశాను. మూసీ డెవలప్మెంట్ సంబంధించి 16,000 కోట్లతోని పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం దాన్ని అమాంతం 1,50,000 కోట్లకు పెంచేసి ఒక రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి ఒక చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మేము చేసినప్పుడు ఒక్కరు కూడా బాధితులకు సంబంధించి ఎక్కడ అన్యాయం చేయలేదు, ఒక్క కూల్చివేత కూడా జరగలేదు. బట్ ఇప్పుడు మాత్రం మొత్తం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కొందరిని విభజించి నష్టపరిహారం పేరుతో బాధితులకు సంబంధించి విభజించు పాలించనే సూత్రాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. సో చూస్తున్నాం కదా, కేటీఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున బ్రీఫింగ్ చేశారు. ఎస్టీపీలకు సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎస్టీపీలు కట్టామో చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో మూసీ బాధితులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుంది. భవిష్యత్తులో కూడా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి బాధితుల తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం ఎల్బీనగర్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.